హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ బొంబాయి చట్నీ ప్రిపేర్ చేశానండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. విజయవాడలో ఏ టిఫిన్ షాప్కి వెళ్ళా సరే నేను బొంబాయి చట్నీ అయితే చూడలేదు మ్యాక్సిమం. అందుకే ఒకసారి చేసి చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. బొంబాయి చట్నీకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని కళాయిలో పోపు గింజలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకోవాలండి. వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు ఒక అరముక్క క్యారెట్ వేసాను. ఇందులో పొటాటో కూడా వేసుకుంటారు, కాకపోతే నా దగ్గర అవైలబిలిటీ లేదు, అందుకే వేయలేదు. అవి బాగా వేగాక ఒక టమాటా చిన్న ముక్కలు చేసుకొని అందులో వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. మనం వేసిన ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటట్టు వేయించుకొని మూత పెట్టుకోవాలి. ఈలోపు శనగపిండి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక 2.5 స్పూన్లు శనగపిండి, అందులో ఉండలు లేకుండా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో 2 గ్లాసులు వాటర్ వేసానండి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ శనగపిండి మనం మిశ్రమాన్ని కలిపి ఉంచుకున్నాం కదా, అది అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, ఈసారి మళ్ళీ తీసినప్పుడు మీకు పంపిస్తాను. అంతేనండి, బొంబాయి చట్నీ తయారైపోయింది. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చేసి చూడండి ప్లీజ్ అండి. నా వీడియోలు వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.